హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మనకి రెస్టారెంట్లో డాబాల్లో చాలా ఫేమస్గా దొరికే పన్నీర్ మెజెస్టిక్ అన్నమాట. పన్నీర్ మెజెస్టిక్ మనం ఇంట్లో ఉన్న వాటితోని చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే 200 గ్రామ్ బల్క్ బాక్స్ లాగా ఉంటుంది కదా, అది 3 అయితే తీసుకున్నాను. అంటే ఇది మొత్తం 600 గ్రామ్స్. ఈ 600 గ్రామ్స్ పన్నీర్ని మనము చాలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పన్నీరు చాలా డెలికేట్గా ఉంటుంది. మనం కొంచెం మిస్టేక్ చేసినా కానీ బ్రేక్ అయిపోతుంది మొత్తం. కాబట్టి చాలా డెలికేట్గా దీన్నైతే ఇట్లాగా పొడుగ్గా అయితే స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. మెజెస్టిక్ రెస్టారెంట్లో మనకి ఇచ్చేటప్పుడు ఇలా స్టిక్స్ లాగే ఉంటుంది కాబట్టి వీటిని స్టిక్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి 6 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 6 స్పూన్స్ మైదా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 600 గ్రామ్స్ తీసుకున్నాం కదా, అంటే 200 గ్రామ్స్కి మనకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్స్ మైదా అయితే అవసరమవుతుంది కోటింగ్ కోసం. మనం 600 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 6 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 6 స్పూన్స్ మైదా తీసుకున్నాను. నెక్స్ట్ మనకి టేస్ట్కి ఎంత అయితే అవసరమవుతుందో అంత సాల్ట్, నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు అన్నమాట. మనకి రెస్టారెంట్లో ఇచ్చేటప్పుడు వాడు ఖచ్చితంగా పసుపు వేసి దీన్ని ఫ్రై చేస్తాడు కాబట్టి మనం కూడా పసుపు యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మన కోటింగ్ పన్నీర్కి బాగా పట్టేటట్టు, అటు టైట్గా కాకుండా అటు లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు అయితే చూసుకోవాలి. నెక్స్ట్ మంచి వేలు పెడితే మన చేతికి ఎంత మందానైతే పిండి అంటుకుంటుందో సేమ్ పన్నీర్కి కూడా అలాగే అంటుకుంటుంది. మనం పిండి అంతా మిక్స్ చేసిన తర్వాత ఇట్లాగా పన్నీర్ని ముంచేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. అంటే మనం బజ్జీలు ఎలా ఫ్రై చేసేసుకుంటాం అట్లా అయితే ఫ్రై చేసుకోవాలి. మెజెస్టిక్స్ అన్నిటినీ మనం ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా 1 బై 1 ఇట్లా స్టిక్స్ని పిండిలో ముంచి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ ఓవర్ కోట్గా వేస్తారనుకోండి, అంటే పన్నీర్ని ఎక్కువగా వేస్తారనుకోండి, పన్నీర్ అంతా చూసారు కదా ఇట్లాగా ఒకదానికొకటి అతుక్కుపోయి అస్సలు బాగా రాదు. కాబట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పన్నీర్ని కొంచెం లిమిటెడ్గా వేసుకోవాలన్నమాట. అంటే పన్నీర్ స్టిక్స్ ఒక 6, 7 మనం తీసుకున్న బాండీ స్పేస్ని బట్టి మనం 6, 7 పన్నీర్ వేసుకుంటే ఫ్రైకి సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ వేసామంటే మొత్తం కోటింగ్ అంతా కుప్పలాగా అయిపోయి అన్నీ అతుక్కుపోయి అస్సలు బాగా రాదు. కాబట్టి నేను తీసుకున్న పన్నీర్ స్టిక్స్ అన్నీ ఇట్లా పిండిలో ముంచేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఈ స్టార్టర్ అంటే నాకు చాలా ఇష్టము. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా నేను ఈ స్టార్టర్నే ఆర్డర్ చేస్తా. అందుకని చెప్పి ఈరోజు ఇంట్లో చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అయితే చేశాను. ఎగ్జాక్ట్గా మన రెస్టారెంట్లో ఎలా అయితే తింటామో అలాగే వచ్చింది. కానీ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వాళ్ళు చేసేది, కానీ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు అంతే మనకి. ఇప్పుడు మనము పన్నీర్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకో బాండీ పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ నూనె ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే స్టార్టర్కి నూనె ఎక్కువగా పడుతుంది కొంచెం. అందుకని నూనె హీట్ అయిన తర్వాత మనకి సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు అయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ సోంపు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి జీడిపప్పు ఉంటాయి కదా అవైతే ఎక్కువగా యాడ్ చేసుకోండి కొంచెం. నెక్స్ట్ 2 ఎండుమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే జరగాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్లేమ్. ఇలా ఉంటేనే స్టార్టర్కి మంచి రుచి వస్తుంది.
నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఈ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో బాగా ఇవి మాడిపోకుండా తిప్పుకోవాలి. అలాగే తొందరగా కుక్ అయిపోతాయి కూడా. నెక్స్ట్ మనం స్ట్రిక్స్ లాగా కట్ చేసుకున్న అంటే క్రాస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇదేం పెద్ద బ్రహ్మ విజయం కాదండి. కట్ చేసేటప్పుడు మనం క్రాస్గా పెట్టి కట్ చేస్తే వాళ్ళు అచ్చం రెస్టారెంట్లో కట్ చేసినట్టే వచ్చేస్తుంది. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్ట్రిక్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికము. ఇదైతే మనకి పన్నీర్ మెజెస్టిక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోవాలి. కాబట్టి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము స్ట్రిక్స్ లాగా. నెక్స్ట్ అది వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, నెక్స్ట్ అలాగే కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అంటే చిన్న స్పూన్తో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూను మనం వేయించి పొడి చేసుకొని ఉంచుకున్న జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంతైతే కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు పచ్చిమిర్చి యాడ్ చేసాం, నెక్స్ట్ కారం కూడా యాడ్ చేస్తే పిల్లలు తినడానికి కొంచెం చూసుకొని దానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు. ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మనము ఈ స్టార్టర్స్ని రెస్టారెంట్లో తింటుంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటాం కదా, చాలా తక్కువ బడ్జెట్ పెట్టుకొని మనం ఒక ఫ్యామిలీ అంతా హ్యాపీగా 6-7 మెంబర్స్ అయితే తినేసేయచ్చండి స్టార్టర్. నేను చేసింది అయితే మా ఫ్యామిలీలో 4 హ్యాపీగా తినేసాము. అదే మనం కడుపు నిండా తినాలంటే బయట కుదరదు కదా, ఏ 700-800 పెట్టాలో. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, స్టార్టర్లో పచ్చిగానే ఉండాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకొని ఐ ఫ్లేమ్లో ఇది బాగా తిప్పుకోవాలి చిక్కగా అయ్యేంత వరకు. ఫస్ట్ మీరు చూడంగానే తొనకలుగా విరిగిపోయినట్టు అవుతుంది, కానీ మీరేం టెన్షన్ పడొద్దు. హై ఫ్లేమ్లో ఒక 4-5 టైమ్స్ ఫ్రై చేసుకున్నామంటే ఇది దగ్గరికి అయిపోతుంది స్టార్టర్లో. కాబట్టి ఇది యాడ్ చేసుకొని బాగా 4-5 టైమ్స్ హై ఫ్లేమ్లో తిప్పేసుకోవాలి. నెక్స్ట్ నేను చూపించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంటే అండి, ఎక్కువ బయట నుంచి తెచ్చే పని కూడా ఏదీ లేదు. నెక్స్ట్ రెస్టారెంట్లో మనం స్టార్టర్స్ తీసుకునేటప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను కదా కాబట్టి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అది కూడా ఒక 2-3 టైమ్స్ తిప్పేసిన తర్వాత మనకి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే చిక్కగా వస్తుంది స్టార్టరు. నేనైతే ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో మనం పాల మీద మీగడ ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో చిక్కగా అయిపోతుంది కదా, అదైతే యాడ్ చేసుకున్నాను. లేకపోతే పెరుగు మీద మీగడ ఉంటుంది కదా థిక్గా ఉండేది, అదైతే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ని, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 4-5 టైమ్స్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మన ఇంట్లోనే పన్నీర్ మెజెస్టిక్ స్టార్టర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేదంతా సమ్మరే కదా, పిల్లలు స్నాక్స్ కోసం మాకు అవి కావాలి ఇవి కావాలి అవి తెప్పియండి ఇవి తెప్పియండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు కదా. మీరు ఎక్కువ మనీ పెట్టి వాళ్ళ కోసం తెచ్చే కన్నా వాళ్ళ కోసం ప్రేమగా ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టారనుకోండి, వాళ్ళైతే చాలా హ్యాపీగా సమ్మర్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఎండాకాలం కదా, బయట ఫుడ్ కూడా అంత మంచిదేమీ కాదు, కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా చేసి ఇచ్చేయండి. మనకి పన్నీర్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ దించే ముందు మనకి ఒక కొంచెము కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరన పైన చల్లేసుకొని దించేసుకున్నాం అనుకోండి, పన్నీర్ మెజెస్టిక్ అయితే అయిపోతుంది. ఒక ప్లేట్లో పెట్టుకొని మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్, నెక్స్ట్ దీని మీద స్టార్టర్ మీద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ జ్యూసు. ఈ లెమన్ జ్యూసు పిండుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. కాబట్టి మీరు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ మెజెస్టిక్ స్టార్టర్ని అయితే చేసేసుకోండి.
చాలా బాగుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్ అయితే ఎగ్జాక్ట్గా రెస్టారెంట్లో తిన్నట్టే అనిపించింది అని చెప్పారు. ఒకటి ఏంటంటే మీరు మీగడ ప్లేస్లో ఫిష్ క్రీమ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి కావాలనుకుంటే మీకు. లేకపోతేనేమో నేను చెప్పినట్టు పెరుగు మీద మీగడ కానీ పాల మీద మీగడ కానీ 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, చాలా చిక్కగా వచ్చేస్తుంది. అదైతే యాడ్ చేసేసుకోండి. ఇంకా మీరు ఏ వస్తువు బయట కొనే పని లేకుండా ఇంట్లో దాంతోనే చాలా సూపర్గా పన్నీర్ మెజెస్టిక్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే వీడియోలో వేడిగా ఉన్నప్పుడే తిన్నాను. ఇది వేడిగా ఉంటే తిన్నప్పుడు ఒక టేస్ట్, నెక్స్ట్ ఆరిపోయిన తర్వాత తింటే ఇంకో టేస్ట్ ఉందన్నమాట. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చామంటే ఈజీగా పన్నీర్ మెజెస్టిక్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.